హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, అందులో జరిగే 6 అభివృద్ధుల గురించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. 6 అభివృద్ధుల్ని 4 విభాగాలుగా చేసి, అంటే ఒక్కొక్క అభివృద్ధి ఒక్కొక్క గోడకన్నమాట. ఇక్కడ 4 గోడలు ఉన్నాయి. 4 గోడలకి ఒక్కొక్క గోడకి ఒక్కొక్క అభివృద్ధిని అక్కడ డిస్ప్లే చేయడం జరిగిందన్నమాట. అయితే మనము మేధాభివృద్ధి, గణితాభివృద్ధి, సృజనాత్మకతకు వచ్చేటప్పటికి ఒక గోడకు వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ నేను ఇది మేధాభివృద్ధి చూపించేది మేధాభివృద్ధి అన్నమాట. ఈ మేధాభివృద్ధి చూడండి, ఫస్ట్ నాకు వచ్చేసి గోడకి వెజిటేబుల్స్ ఉన్న పిక్స్ ఉన్నాయి కదా, ఆ చార్టు అంటించేసాను అన్నమాట. తర్వాత ఇక్కడ ర్యాక్ ఉంది. ఆ ర్యాక్ మీద పైన బొమ్మలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మైనంతో కాదు కానీ సున్నంతో చేసిన బొమ్మలు అన్నమాట. అవి పైన పేర్చడం జరిగింది. తర్వాత కిందకు వచ్చేటప్పటికి మనకి మామూలుగా కిడ్డీ బ్యాంక్ అని చెప్పినట్లుగా పిల్లల బొమ్మలు అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తిస్తారన్నమాట. పిల్లలు ఐడెంటిఫికేషన్ చేయటం, ఇది పాప, ఇది బాబు, ఇది పిల్లి, ఇది కుక్క అనేది వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయటం కోసం ఇక్కడ డిస్ప్లే చేసాము. తర్వాత ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టినవి ఏంటంటే కలరింగ్ అన్నమాట. వాటిల్లో కలర్ పేపర్స్ కానీ, తర్వాత ఒకే కలరు, రెడ్ కలర్ అని, ఎల్లో కలర్ అని, ఆరెంజ్ కలర్ అని అలా పెట్టడం జరిగిందన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి మనకి వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదండి, వాటిని సేకరించాము. ఎందుకంటే అక్షరాలు కానీ రాసి వాటి మీద పేర్చడానికి అవకాశంగా ఉంటుంది అని చెప్పనని కొన్ని అవి కూడా రంగుల ప్రకారంగా ఒక ప్లాస్టిక్ డబ్బాల్లో ఇవన్నీ కూడా బయట దొరికే ప్లాస్టిక్ డబ్బాలు సేకరించుకొని వాటిల్లో ఇలా నింపుకోవడం జరిగిందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ తాబేలు వచ్చేసి మనకి కొబ్బరి గిన్నె దొరుకుతుంది కదండి, ఆ కొబ్బరి కొట్టిన తర్వాత మిగిలిన గిన్నెతోటి తాబేలు తయారు చేయడం జరిగింది. సో కాబట్టి వాళ్ళకి మనం ఇలా హ్యాండ్మేడ్ చూపించినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్గా వినడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఒక మదర్ వచ్చేసి ఒక చిన్న హౌస్కి వచ్చేసి ఇచ్చారు. ఇవి వచ్చేసి బెండకాయ ఎండిపోయిన తర్వాత రేఖలు ఉంటాయి కదండి, వీటికి కలర్స్ వేయాలని, ఫ్లవర్స్ లాగా కలర్స్ వేయాలని అట్లా సేకరించి పెట్టుకోవడం జరిగిందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ప్రస్తుతానికి అంతమటికి. తర్వాత ఇక్కడ చూడండి, యానిమల్స్ చార్ట్ ఉంది. ఆ యానిమల్స్ చార్ట్ కూడా అక్కడ అంటించడం జరిగిందన్నమాట. తర్వాత మేధాభివృద్ధి నిర్వచనం అక్కడ రాసి అంటించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవి పువ్వులు, కూరగాయలు, మరి పండ్లు, పక్షులు, కాలాలు, ఇంతవాటికి అది మేధాభివృద్ధిలోకి, అంటే మేధాభివృద్ధిలో గోడకు వచ్చేటప్పటికి 4 కార్నర్కి వచ్చేటప్పటికి ఇంకా 2 ఎక్స్ట్రా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. అది గణితాభివృద్ధి, సృజనాత్మకత అన్నమాట. కాబట్టి ఈ మేధాభివృద్ధిలోనే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పువ్వులు, కూరగాయలు, పండ్లు, పక్షులు, కాలాలు, ఇవన్నీ కూడా మేధాభివృద్ధి. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, అప్ డౌను, లాంగు షార్టు, ఎక్కువ తక్కువ, తర్వాత ఇన్ అవుటు, అంకెలు, బిగ్గు స్మాలు, ఇలాంటివి ఆకారాలు, నిండు ఖాళీ, ఇలాంటివి ఆకారం ఇక్కడికి వచ్చేటప్పటికి గణితాభివృద్ధిలోకి వచ్చిందన్నమాట. తర్వాత ఇక్కడి నుంచి చూడండి, మనకి ఇల్లు, ఏనుగు, చిలుక, గొంగళి పురుగు, కొమ్మ, అది అంటించినప్పుడు మామూలు ఆకు కొమ్మ తీసుకొచ్చి అంటించడం జరిగింది, అది ఎండిపోయిందన్నమాట. తర్వాత దూదితోటి గొర్రె పిల్లని అంటించడం జరిగింది. తర్వాత సింహానికి ఆకులు అంటించడం జరిగిందన్నమాట. తర్వాత సూర్యుడు, మేఘాలకి దూదిని మేఘాలలాగా తయారు చేసి అట్లా అంటించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ర్యాక్ వచ్చేటప్పటికి చూడండి, ఈ ర్యాక్ మొత్తము గణితాభివృద్ధికి సంబంధించిన మొత్తము డిస్ప్లే చేయడం జరిగింది.
అంకెలు కానీ అబాస్కాస్ కానీ తర్వాత వచ్చేసి పేపర్ కప్స్ నెంబరింగ్ ఇచ్చేసి వాటికి మనము వాళ్ళు గుర్తుపెట్టేటట్లుగా మనం పైన కప్పులు నెంబరింగ్ రాసి వాటి మీద పెట్టేటట్టుగా మనము చేయడానికి ఆస్కారంగా పెట్టామన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది కూడా మనకు ఒక అంగన్వాడీ మదరు ప్రీ స్కూల్కి వచ్చే బిడ్డ తల్లి చేసి ఇచ్చారన్నమాట. ఇది వాళ్ళ పాపకు స్కూల్లో అంటే ఆ పాప మన స్కూల్కి వచ్చి ఉన్నారు గతంలో. తర్వాత ఇప్పుడు ఆ పాప ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇంక ఇక్కడ మనకి చేసి మన దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటుంది, మనమైతే పిల్లలకి అందరికీ చూపిస్తామని పంపించారన్నమాట. ఇవన్నీ కూడా చాలా చక్కగా మ్యాథ్స్ ప్రాజెక్ట్ అన్నమాట. మ్యాథ్స్ పార్క్ అన్నమాట ఇది. ఈ పార్క్లోకి వెళ్తే అన్నీ కూడా నెంబరింగు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ చేసి పంపించారు. సంధ్యాకి థ్యాంక్స్ చెప్తున్నాను, సంధ్యాని మీకు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది కంజీర్ అన్నమాట. వాళ్ళు తాడు, తర్వాత వచ్చేసి ఇవి హ్యాండ్స్ అన్నమాట. అంటే మన ఫింగర్స్ కౌంట్ చేపిస్తాం కదండి, ఇలా నాకు దొరికినవి నేను సేకరించి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత ఈ వీటిలో ఉన్నాయేమో ప్లాస్టిక్ బాటిల్స్ మూతలు. అవేంటంటే మనము స్ట్రైట్ లైను, స్లీపింగ్ లైను, స్లాటింగ్ లైను అంటే నిలువు గీతలు అడ్డు గీతలు పెట్టి రాపించేటప్పుడు అవన్నీ పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. అవి సేకరించామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ముగ్గు, ఇసుకతో కలిపిన ముగ్గు, చింతగింజలు, తర్వాత వచ్చేసి బాల్స్, ఇవి వచ్చేసి మనకి పిస్తా పప్పుల తొక్కలు అన్నమాట. ఇది అబాస్కాసు, తర్వాత మూతలు, కలర్ పేపర్సు, తర్వాత బాల్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి పౌడర్ డబ్బాలండి. ఇవి సేకరించుకున్నాను ఎందుకంటే పిల్లలకి కౌంట్ చేయించాలంటే వాళ్ళు పట్టుకొని ఇలా కౌంట్ చేస్తూ బాస్కెట్లో వేయడానికి ఆస్కారంగా ఉంటుందని ఇట్లా సేకరించడం జరిగింది. ఇంక తర్వాత వచ్చేసి ఇవి గమ్ము బాటిల్స్ అన్నమాట. ఇవన్నీ మనం చాట్లు అవన్నీ అంటించుకున్నప్పుడు బయట పడేయకుండా ఇవి కూడా కౌంట్ చేయించడానికే పనికి వస్తాయి అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి కంకర రాళ్ళు, ఇవేమో నత్త గవ్వలు అన్నమాట. నత్త గవ్వలు మనం నత్తలు కూర వండుకున్న తర్వాత వీటిని పడేయకుండా శుభ్రపరిచి ఇలా పిల్లలకి కౌంట్ చేయడానికి పనికి వస్తాయి. ఇది వచ్చేసి ఇసుక అండి. ఇవి వచ్చేసి మనకి పాలిష్ బండ్లో వస్తాయి కదండి రాళ్ళు, అవన్నమాట. ఇవి కూడా ఏంటంటే కౌంట్ చేయడానికి పనికి వస్తాయి. తర్వాత సాఫ్ట్గా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా అని పట్టుకోవడానికి పనికి వస్తాయి పరిశీలనకి. తర్వాత మనము నెంబరింగ్ పెట్టినప్పుడు వాటి మీద కూడా మనం పేరు పెంచవచ్చు అన్నమాట. సో కాబట్టి ఇవి కూడా సేకరించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కోలాటం కర్రలు ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి రింగ్ అన్నమాట, రింగు వాటి పార్ట్స్. తర్వాత ఇవి బోరలు అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ గమ్ బాటిల్స్ అంటే చిన్నవి పెద్దవి, పెద్దది చిన్నది అని చెప్పడానికి ఇది ఒక యాక్టివిటీ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా కోకోనట్ బాటిల్స్ కూడా నేను ఉపయోగించాను. ఒక బాటిల్ పడిపోయింది, సో అది పెట్టాలన్నమాట. ఇది గణితాభివృద్ధి, కేవలము గణితాభివృద్ధికి సంబంధించింది అన్నమాట. అంటే మేధాభివృద్ధినే గోడకు వచ్చేటప్పటికి గణితాభివృద్ధి కూడా ఇక్కడే వస్తుంది. అయితే సృజనాత్మకతకు కూడా ఇక్కడ 2 ర్యాకులే ఉన్నాయి కాబట్టి ఒక ర్యాకు ఇంకా పెట్టాలి. వాటికి కూడా మరి ప్రస్తుతానికి కొన్ని అంటించాను సృజనాత్మకతకి సంబంధించి, ఇక్కడ ఉన్నాయి కదా అవి అంటించాను. ఇంకొక ర్యాక్ వచ్చిన తర్వాత వాటిల్లో కూడా కొన్ని ఫ్లవర్స్ అలాంటివి చేసి ఆ ర్యాకులో కూడా డిస్ప్లే చేయాలన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇదండి, ఇది మొత్తం మేధాభివృద్ధికి సంబంధించిందేను. పైనేమో ఈ పండ్లు, కూరగాయలు, పువ్వులు అవన్నీ ఉంటే ఇటు చూడండి. వీటిల్లో ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లో కలర్స్ బాల్స్ కానీ, తర్వాత పూసలు కానీ, తర్వాత వెజిటేబుల్స్ కానీ, ఇవి కోకోనట్ బాటిల్స్ అన్నమాట. తర్వాత ఇవి నట్స్ ఉంటాయి కదండి అవి, తర్వాత మనకి మ్యాథ్స్ బోర్డు ఉంది కదా అది అన్నమాట. సో కాబట్టి ఇందులో ఇవి మనకి వాటర్ బాటిల్స్ మూతలు సేకరించి వాటికి నెంబరింగ్ ఇచ్చాను అన్నమాట. అందులో అవి కౌంట్ చేసినప్పుడు వాళ్ళు గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి బొమ్మలు, తేనెటీగలు, తర్వాత వచ్చేసి ఏనుగు, బాతు, తర్వాత పావురము, కుక్కపిల్ల, జిరాఫీ, పిల్లి, ఇంక ఇలాంటివన్నీ కూడా తావేలు,
ఇక్కడ చూడండి గుర్రం కూడా ఉంది, డోరామ్యాన్ కూడా ఉందన్నమాట. గుర్రం మీద ఎక్కింది డోరామ్యాన్. ఇది వచ్చేసి పావురం అన్నమాట, తాబేలు మీద ఉన్నట్లుగా. ఇవి కూడా సేకరించాం, ఎందుకంటే గుర్తించడం, వాటి పేర్లు చెప్పించడము, వాటి ఉపయోగాలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అనేది. ఇక్కడికి వచ్చేటప్పటికి వెహికల్స్ అన్నమాట. ఇది జేసీబీ, తర్వాత కారు, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ కారు, తర్వాత మనకి చిన్న చిన్న కార్లు, సైకిల్స్, తర్వాత వచ్చేసి బైకు, అంటే మనకి స్కూటర్స్, బస్సు, కారు, ఇవన్నీ కూడా మనకి హెలికాప్టరు, ఏరోప్లైను, ఇవన్నీ కూడా లోపల ఉంది, ట్రాక్టరు. ఇవన్నీ కూడా మనకి మేధాభివృద్ధిలో భాగంగానే వస్తాయన్నమాట. ఇంకోటి ఇక్కడికి వచ్చేటప్పటికి వాటర్ ఫాల్స్ లాగా ఒక చిన్నది హౌసు, ఇది వచ్చేసి మ్యూజిక్ ప్లే బోర్డ్ అన్నమాట. ఇవన్నీ కూడా మేధాభివృద్ధిలో భాగంగానే చేయటం జరిగిందన్నమాట. ఇవంతా ఒక సైడు ఒక గోడకు అన్నమాట. ఇది కేవలము మేధాభివృద్ధి మాత్రమేనన్నమాట. ఇంకా రెండు అంటే ఒకటి వచ్చేసి మేధాభివృద్ధి, ఒకటి వచ్చేసి గణితాభివృద్ధి, ఇంకొక ర్యాక్ వస్తే ఆ చివరికి సృజనాత్మకతకి సరిపోతుందన్నమాట. సో కాబట్టి ఇంకా అక్కడ నుంచి శారీరక అభివృద్ధిలోకి వద్దామండి. ఇది వచ్చేసి బుక్స్ ర్యాక్ అన్నమాట. ఈ ర్యాకు బుక్స్కి సంబంధించి, ఇంకా కొన్ని మేధాభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని అవేంటంటే బొమ్మలు కూడా పెట్టడం జరిగింది. ఇంక ఇది వచ్చేసి ఇక్కడ మనకి పిల్లలకి గ్రోత్ చూస్తాం కదండి, ఆ స్టాండ్ తీసుకున్నాము. అంటే మనకి ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి హుక్ వేసుకునే పరిస్థితి లేదు, అందుకని ఇక్కడ చిన్న స్టాండ్ కొనడం జరిగింది. ఇది ఆన్లైన్లో దొరుకుతాయి, మీకు కావాలంటే ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. మనకి కంటికి సమాంతరంగా మనకి సరిపోయేంత ఎత్తులోకి మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదు. ఇవి వచ్చేసి మాత్రము మనం యాక్టివిటీస్ చేసినవి, అంటే అంబేద్కర్ జయంతి కానీ, తర్వాత ఈసీసీ డే కానీ, తర్వాత ఉగాది కానీ, యోగా డే కానీ, తర్వాత పర్యావరణ దినోత్సవం కానీ, తర్వాత మనకి ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, ఈసీసీ డే గురించి కానీ, తర్వాత పోషకాహార మాసోత్సవాల గురించి కానీ, ఇమ్యునైజేషన్ గురించి కానీ, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే వచ్చినాయి. ఇక్కడ శారీరక అభివృద్ధిలోకి ఇక్కడ చూడండి, మనము గేమ్స్ ఆడించిన, ప్లే గ్రౌండ్లోకి తీసుకెళ్ళిన, యోగా చేయించిన, లేకపోతే గుళకరాలతోటి మనము ఏదైనా యాక్టివిటీస్ చేయించిన, సూక్ష్మ కండరాలు, స్థూల కండరాల అభివృద్ధి మొత్తము ఇది శారీరక అభివృద్ధిలోకి వస్తుంది అన్నమాట. ఇవన్నీ నేను ఫొటోస్ తీసుకొని గోడకు అంటించడం జరిగింది. అయితే నిన్న 3 అభివృద్ధుల గురించి ఒక వీడియో చేసా కానీ నాకు సాటిస్ఫై అనిపించలేదు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి గీతలు గీసి వాటి మీద ఆకులు పెట్టి వాళ్ళ పిల్లల చేత నడిపించడం కానీ, ఇక్కడ మనకి బిల్డింగ్ బాక్స్ పిల్లలకి ఇవ్వడం కానీ, తర్వాత చేప ఆకారం వేసి గుళకరాలు పెట్టించడం కానీ, బాల్ ఆట కానీ, ఇవన్నీ కూడా శారీరక అభివృద్ధిలో భాగంగానే వచ్చినాయి అన్నమాట. ఇంకా అలాగే కొంత గోడ కిందకి బాగాన మనకి ఎక్కువ మెటీరియల్ ఇస్తారు కాబట్టి ఇంకా ఈ హెల్ప్ లైన్స్ నంబర్సు, టైం టేబుల్, అంగన్వాడీ ఫ్రీ స్కూల్ టైం టేబుల్, అంగన్వాడీ కేంద్రంలో జరిగే మెనూ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, మేము పిల్లల్ని క్రికెట్ ఆడుతున్నాం అన్నమాట. క్రికెట్ ఆడుతున్నాం, ఇది కూడా మన శారీరక అభివృద్ధిలోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సండే అవి వీక్స్ వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ తెప్పించాము, అది కూడా ఇక్కడ అంటించడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ అంటించకూడదు, భాష అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వెల్కమ్ టు స్కూల్కి మనం ఇలా కొన్ని పిక్స్ పెట్టి పిల్లలకి మనం నమస్తే చెప్పించటము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, తర్వాత హై పై చెప్పటము, ఇలా ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్లో భాగమేనన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఇచ్చిన చార్టేనన్నమాట ఇది. అంటే బాలలందరూ సమానము, అంటే అంగవైకల్యం ఉన్న పిల్లలు, అంటే ప్రత్యేక ప్రతిభావంతుల పిల్లలు కూడా అందరి పిల్లలతో సమానంగా చదువుకోవచ్చు, పిల్లలతో కలవచ్చు, ఆడుకోవచ్చు అనేది కూడా మన అంగన్వాడీ స్కూల్ నుంచి రావాలన్నమాట. వాళ్ళని దూరంగా ఉంచకుండా వాళ్ళతో కలిసి ఆడుకునే విధంగా అందరూ పిల్లలందరూ సమానమే అన్న ఒక భావన కలిగించడానికి ఈ చార్ట్ ఇక్కడ పెట్టాను. అయితే వాస్తవంగా ఇక్కడ ఈ ఇంకా శారీరక అభివృద్ధి గురించే పెట్టాలి,
కానీ ఇక్కడ నాకు ఇవి చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇక తప్పదు, గోడ పెద్దగా ఉందని అంటించాను. ఇక్కడ చూడండి కొన్ని ఇక్కడ డిస్ప్లే చేశాను టేబుల్ మీద. ఇవి బాల్స్, శారీరక అభివృద్ధి, తర్వాత పెద్ద బాళ్ళు, చిన్న బాళ్ళు, తర్వాత వచ్చేసి గులకరాళ్ళు, మనకి పిస్తా పప్పులు, వీటి చేత కూడా పెట్టిస్తాం, చేతులతో చేపిస్తాం కాబట్టి చిన్న కండరాల అభివృద్ధి, సూక్ష్మ కండరాల అభివృద్ధి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి కలర్స్ చేపించడం కానీ, ప్లస్ ఇంకా పిల్లలు చేతితో ఇలా తీస్తూ ఉంటారు కాబట్టి చేతి కండరాల, సూక్ష్మ కండరాల అభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట. ఇది బ్యాట్ బాల్ క్రికెట్ ఆడటానికి. ఇది వచ్చేసి మనకి పూసలండి, దారంతో పూసలు గుర్చేటప్పుడు పిల్లలకి కంటికి చేతికి సమన్వయం అని చెప్పనని ఆడిపిస్తాము. అందరూ పిల్లలు యాక్టివ్గా గుచ్చుతామంటారు, కొంతమంది సరిగ్గా గుచ్చలేకపోతారు. అప్పుడు పిల్లలకి దృష్టి లోపాలు ఉన్నాయని మనం కనుక్కోవచ్చు. అది ఒక భాగం అన్నమాట. తర్వాత వచ్చేసి కంజీరా, ఆటలు ఆడిపిస్తాం కదండి కంజీరాతోటి. ఇక్కడ అలాగనే చెక్క ముక్కలు, తర్వాత ఇవి ఏంటంటే నత్తగుల్లలు అన్నమాట, గవ్వలు. ఇవి ఎందుకు అంటే మనం కౌంట్ చేయించడానికి, అంటే కౌంట్ చేపిస్తూ ప్లస్ కింద మనం బొమ్మ వేసి ఆ బొమ్మ మీద పేర్చడానికి అన్నమాట. ఇది వచ్చేసి బిల్డింగ్ బాక్స్ పిల్లలకి ఇవ్వడానికి. ఇది వచ్చేసి ముస్తాబు కార్యక్రమం ఉంది కదండి మనకి, అది ఆ ప్లేస్ చిన్న రూమ్ అయిపోయేటప్పటికి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చూసిందంతా శారీరక అభివృద్ధి అన్నమాట. అంటే ఇప్పుడు 4 అభివృద్ధులు వచ్చినాయి: మేధాభివృద్ధి, గణితాభివృద్ధి, సృజనాత్మకత, శారీరక అభివృద్ధి. 4 అభివృద్ధులు వచ్చినాయి. ఇంకా 2 అభివృద్ధులు ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇదిగోండి వెల్కమ్ బోర్డు రాసాము, తర్వాత మన ఐసీడీఎస్ లోగో, తర్వాత వచ్చేసి ఆడపిల్లల గురించి, ఆడపిల్లను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం స్లోగను. ఇది వచ్చేసి భాషాభివృద్ధి అండి. భాషాభివృద్ధిలో ఆల్ఫాబెట్స్ చార్టు, తర్వాత మన అంబేద్కర్ గారు, తర్వాత తెలుగు వర్ణమాల, తర్వాత వచ్చేసి నెంబర్స్ అన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడేమో రైమ్స్ చార్ట్స్ అంటించారన్నమాట, చెప్పడానికి అనువుగా ఉంటుందని. ఇక్కడ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, అది స్టిక్కర్ అన్నమాట, ఆన్లైన్ ఆర్డర్ ఇది. తర్వాత నాకైతే ఇక్కడ బోర్డు ఉందండి. ఇక్కడ చూడండి అడ్డు గీతలు, నిలువు గీతలకు సంబంధించిన బొమ్మలు, పిల్లలకి మనం ఎలా చెప్పాలి బోధన అనేది, ఇవన్నీ బోధనా సామాగ్రి అన్నమాట. ఇది జనవరి, ఫిబ్రవరి అవన్నమాట. కిందకి వచ్చేటప్పటికి ఆల్ఫాబెట్స్, ఇది కూడా ఆన్లైన్ ఆర్డర్ అన్నమాట. మీకు ఇష్టమైతే తెప్పించుకోండి, లేదంటే ఇంకా అవి కాకుండా ఇంకేదైనా మీరు ఉంటే డిస్ప్లే చేయించుకోండి. తర్వాత వచ్చేసి ఈ బోర్డు చివరన నెంబరింగ్ 1 నుంచి 10 వరకు నేనే రాశాను అన్నమాట. ఇలా బోర్డు అయితే నేను చాలా ఉపయోగించుకుంటాను అన్నమాట. పిల్లలకి మనం బొమ్మలు వేయడానికి కానీ, రాయడానికి కానీ, వాళ్ళ చేత రాపించడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా బోర్డు మీద ఎలాంటివి అంటించొద్దు, బోర్డుని బోర్డులాగా ఉపయోగించుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇది ఈ చివరనేమో 11 నుంచి 20 వరకు కలర్ నెంబరింగ్ నేనే వేసాను అన్నమాట. అంతేకాకుండా ఇంకా లాస్ట్ కింద ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా నేనే రాశాను అన్నమాట. చూపిస్తా చూడండి దగ్గరగా, అంటే వీటికి కళ్ళు ఉన్నట్లు అక్షరాలకి అట్లా వేసాను అన్నమాట. తర్వాత ఈ కింద బోర్డు కింద భాగంలో వర్ణమాల కూడా రాశాను, ఆ నుంచి అమ్మహ వరకు, ఇవేమో ఏ నుంచి జెడ్ వరకు రాశాను అన్నమాట. ఇది వచ్చేసి భాషాభివృద్ధి, ఇది మొత్తము భాషాభివృద్ధి అన్నమాట. అంటే నాకు ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను వీటిని ఉపయోగించుకున్నాను. ఇంకా మీకు నా దగ్గర ఉన్న మెటీరియలే కాకుండా మీ దగ్గర ఇంకేదైనా అదనంగా ఉంటే అవి కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒకరి దగ్గర అవే మెటీరియల్ ఉండాలి అనేది లేదు కాబట్టి దయచేసి కొంతమంది తెలియక ఇవి ఉన్నాయి కదా ఇవే చేయించుకుందాం అనుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది భాషాభివృద్ధి అండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా 6వ అభివృద్ధి, ఇది వచ్చేసి సాంఘిక భావోద్వేగ అభివృద్ధి అండి. ఇది నేషనల్ లీడర్స్ అన్నమాట. తర్వాత సాంఘిక భావోద్వేగకు సంబంధించిన మొత్తం నిర్వచనం అన్నమాట ఇది. తర్వాత ఇంకా మనకి పులే గారు మనకి సావిత్రి రామాబాయి గారు ఆ పిక్ కూడా ఉంది. ఇంకా మనకు వచ్చేసేమో
ఇక్కడ అంబేద్కర్ గారు మనము ఆగస్ట్ 15 చేస్తాం కదండి. ఇంకా 14th సారీ ఏంటంటే ఆగస్ట్ 15 కాదండి, ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి పుట్టినరోజు అన్నమాట. అది కూడా జరుపుకుంటాం కాబట్టి ఇది కూడా సాంఘిక భావోద్వేగ అభివృద్ధిలోకి వస్తుంది. నేషనల్ లీడర్స్ వాళ్ళ బర్త్డేస్ అవన్నీ కూడా సాంఘిక భావోద్వేగ అభివృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ మన లీడర్స్ అందరివి కూడా ఇక్కడ పిక్స్ అనేవి డిస్ప్లే చేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవి ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ తర్వాత గేమ్స్ ఇవన్నీ కూడా మరి సాంఘిక భావోద్వేగ అభివృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది చెప్పడానికి రైట్ హ్యాండ్కి నేను గ్రీన్ కలరు ఒక రిబ్బన్ కట్టుకొని వాళ్ళకి చూపిస్తున్నాను అన్నమాట ఆ పిక్కు. ఇదేమో సీజన్స్ అండ్ క్లాత్స్ అన్నమాట. ఇది మనకి సంధ్య గారు చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి 3 కాలాల గురించి కలర్ఫుల్గా ఉంది కాబట్టి పిల్లలకు చూపించడానికి బాగుంటుంది అన్నమాట. సో కాబట్టి నాకు మదర్ సపోర్ట్స్ చాలా బాగుంది, అందుకు నేను చాలా హ్యాపీ అన్నమాట. నాకు సర్వేలో వాళ్ళందరూ కూడా చాలా నాకు సపోర్ట్ చేస్తారు, ఏది చెప్పినా కూడా ఓకే అంటారు. అందుని బట్టి నేను చాలా హ్యాపీ. తర్వాత ఇది బోట్ పడవ అన్నమాట, ఇది కూడా సంధ్య గారు చేసి ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి నేషనల్ ఫ్లాగ్ అన్నమాట, బర్త్డేస్ హ్యాపీ బర్త్డే అని చెప్పానని ఇలాంటివన్నీ కూడా మన అంగన్వాడీ సెంటర్లో పుట్టినరోజులు కానీ రక్షాబంధన కానీ హ్యాపీ రాఖీ కానీ తర్వాత హోలీ కానీ తర్వాత హ్యాపీ బర్త్డే కానీ తర్వాత ఇండిపెండెన్స్ డే కానీ తర్వాత పిల్లలు ఆడుకునే ట్రైన్ ఆట కానీ ఇవన్నీ కూడా మనకి సాంఘిక భావోద్వేగ అభివృద్ధిలోకి వస్తుంది. ఇది వచ్చేసి మంచి అలవాట్లు, ఇవి కూడా చెప్పులు లైన్లో పెట్టడము, పెద్దలకి నమస్తే చెప్పడము, రుమాలు ఉపయోగించడము, చెత్తబుట్టను ఉపయోగించడము, తర్వాత లైన్లో చేతులు శుభ్రం కడుక్కోవడము, తర్వాత మరుగుదొడ్డును ఉపయోగించడం అనేది కూడా మన సాంఘిక భావోద్వేగ అభివృద్ధిలోకే భాగంలోకి వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇది మొత్తము సాంఘిక భావోద్వేగ అభివృద్ధి మొత్తము 6 అభివృద్ధులండి. ఇప్పుడు మీరు అంటే కొంతమంది 4 కార్నర్స్ ఎలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, ఈ వీడియో చూస్తే సరిపోతుందండి. ఇంతకంటే ఇంకెక్కువ మనము డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు బిల్డింగ్స్, పెద్ద పెద్ద రూమ్స్ కడుతున్నారు కాబట్టి మీకు పెద్దగా ప్లేస్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఉంటే ఎక్కువ మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. హ్యాండ్ మెటీరియల్ మీ దగ్గర ఉన్న మెటీరియల్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది కూడా మనం డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఇదిగోండి బీరువా ఇందులో చాలా ఉందన్నమాట ఆ మెటీరియల్. ప్రస్తుతానికైతే ఇప్పుడు సరే చూపించేస్తానండి, మళ్ళీ దీనికోసం మళ్ళీ వీడియో నేను ఎక్కడ చేయాలి. ఇదిగోండి, ఇవి మొత్తము ఫ్రీ స్కూల్ మెటీరియల్ అన్నమాట. అంటే నేను చేసిన హ్యాండ్ మెటీరియల్, కొంత డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, కొంత ఏమో పెట్టింది. ఈ మొత్తము మరి ఓల్డ్ రికార్డులు కానీ తర్వాత ముగ్గు చూడండి, కలర్స్ ముగ్గులు 1000 రూపాయలు పెట్టి కొన్నాను అన్నమాట. నా పిచ్చి కాకపోతే అంటే నాకు ఏదో రాబోయే తరాన్ని నేను తయారు చేస్తున్నాను అన్న ఒక పీక్స్లోకి వెళ్ళిపోయాను అన్నమాట. అంటే చిన్న పిల్లలే కదా అని చాలామంది చిన్నలే కదా అనుకుంటారు, కానీ ఈరోజు చిన్నలే, రేపే వాళ్ళు మన భావి భారత పౌరులు. కాబట్టి నేను ఇప్పుడు ఒక మొక్కని పెంచుతున్నాను. మనకు వచ్చే పిల్లలందరూ మొక్కలు లాంటి వాళ్ళు వృక్షాలు అవ్వాలంటే మనము చాలా ప్రయత్నం చేయాలి. అంగన్వాడీ సెంటర్ ఏంది ఇలా ఉంటుందా అని అనేంతగా మరి హబ్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రము నాకు డిఫరెంట్ బాగా తెలిసిందన్నమాట. అంటే ఒక అంగన్వాడీ కేంద్రంలో డెవలప్మెంట్స్ మనకు తెలుసు మొదటి నుంచి, కానీ వాటిని వేరియేషన్ ఎలా చేయాలి అనేది నాకు చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను చేసిన హ్యాండ్ మెటీరియల్ అన్నమాట. ఇవన్నీ నాకు సిలబస్ ప్రకారము నేను పిల్లలకి చెప్పుకోవడానికి నాకు 11 నెలలకి సంబంధించిన ఈ మెటీరియల్ మొత్తము నాకు ఉపయోగపడిద్ది అన్నమాట. ఆల్మోస్ట్ నాకు 1 ఇయర్ పట్టిందండి నేను ఇవన్నీ కూడా నేను చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఒక సెక్టార్కి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ సెక్టార్లో ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళారో వాళ్ళ సెక్టార్కి లీడ్ చేసుకుంటూ ఆ సెంటర్లన్నీ చక్కగా ఇలాగా మనకు ఒక మోడల్ అంగన్వాడీ స్కూల్ లాగా ప్రతి సెంటర్ కూడా ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్ లాగా తయారు చేయాలనేది మరి మన పెద్దల ఆలోచనలు అన్నమాట. సో కాబట్టి మొత్తం ఓవరాల్గా చూపించేశానండి.
నాది చాలా చిన్న రూమ్ ఇది. అంటే ఇది ఓల్డ్ బిల్డింగు. అయితే ఇది చాలా చిన్న రూమ్ అన్నమాట. కాబట్టి నేను ఇందులోనే ఇంకా ఆ మెటల్ మొత్తం డిస్‌ప్లే చేయొచ్చు. కానీ మనకి సంసిద్ధత మేళా జరుగుతుంది గదండీ! అంటే లాస్ట్ మనకి ఏప్రిల్, మేలో మనకు జరుగుతది గదా! అప్పుడు అవన్నీ కూడా మనం 6 డెవలప్‌మెంట్స్ విడివిడిగా మనం కార్నర్స్ పెట్టి అప్పుడు పెడతాం విడివిడిగా 6 కార్నర్స్. కానీ ఇప్పుడు 4 కార్నర్సే పెడతామన్నమాట. ఇది దానికి సంసిద్ధత మేళాకి 4 కార్నర్స్‌కి ఉన్న తేడా ఏంటంటే, సంసిద్ధత మేళాలో 6 అభివృద్ధులు డిస్‌ప్లే చేస్తాం మనము. ఇక్కడికొచ్చేటప్పటికి 4 కార్నర్స్‌కొచ్చేటప్పటికి ఒక అభివృద్ధి 3 అభివృద్ధులవుతది. ఇంకా మిగతాయన్నీ ఒక్కొక్క అభివృద్ధిలో భాగంగానే ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించాననుకుంటున్నాను ఓవరాల్‌గా. మేధాభివృద్ధి, శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, సాంఘిక భావోద్వేగ అభివృద్ధి. ఓకే అండి. థ్యాంక్ యూ అందరికీ.